వెల్కమ్ బ్యాక్ టు సోమగఢ్ వాయిస్ కి స్వాగతం సుస్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకోసం అయితే ఒక తాజా వార్తలు తీసుకురావడం జరిగింది. సో ముందుగా నాదొక చిన్న సూచన ఏంటంటే, వాహన మిత్రులారా కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మెల్లగా వెళ్ళండి, ఓకేనా. అతి వేగం ప్రాణాలకు చాలా ముప్పు, ప్రమాదకరం కాబట్టి, ఓకేనా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మిమ్మల్ని నమ్ముకొని 10 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి, ప్రాణం కన్నా విలువైనది ఏది లేదు కాబట్టి కొంచెం హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వెళ్తారని చెప్పేసి నాదొక చిన్న మనవి. ఎస్, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నిన్న హైదరాబాద్ నుండి బాలానగర్లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైందన్న విషయం మీకు తెలుసా? ఎస్, బాలానగర్లోని నిన్న ట్రాఫిక్ పోలీసులు చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్నటువంటి వెహికల్స్ని ఆపుతున్నారంట. ఆ ప్రయత్నంలో ఒక యువకుడు ఆ ట్రాఫిక్ పోలీసు నుంచి తప్పించుకునేందుకు బండిని అలా కొంచెం జంప్ చేసుకుంటా స్పీడ్గా వెళ్ళడం జరిగిందనమాట. అయితే ఆ స్పీడ్లో ఏంటంటే బండి స్కిడ్ అయిపోయి కింద పడిపోయింది ఆ యువకుడు. వెంటనే వెనకంగా వస్తున్నటువంటి ఒక బస్సు ఆ యువకుడు మీదంగా వెళ్ళిపోయిందనమాట. తల మించి టైర్లు ఎక్కించుకొని మరీ వెళ్ళిపోయింది. ఎంత బాధాకరమైనటువంటి విషయం చూడండి, స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇది చూస్తున్నటువంటి వాహనదారులందరూ కూడా చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు అనమాట. మీ పోలీసుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైపోయింది. అసలు మీరు రన్నింగ్లో ఉన్నటువంటి వెహికల్స్ ఎందుకు ఆపుతున్నారు? నిజంగా మీరు చలానా వేయాలనుకుంటే, సో నిజంగా మీ నిర్లక్ష్యం వల్లనే ఒక నిండు ప్రాణం బలికొన్నది. ఎందుకంటే చలానా రాయాలనుకుంటే ఏదైనా సిగ్నల్ దగ్గర వెహికల్స్ ఆగుతాయి కాబట్టి అప్పుడు చలానా రాయండి. లేదంటే రన్నింగ్లో ఉన్నటువంటి వెహికల్స్ని ఫోటో తీసి చలానా పంపించండి. కానీ మీ నిర్లక్ష్యం వల్ల, మీ అత్యుత్సాహం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ చనిపోయినటువంటి ప్రాణానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని చెప్పేసి నిన్న వాహనదారులు అందరూ కూడా రచ్చ రంగోల గోల చేయడం జరిగిందనమాట. భారీ ట్రాఫిక్ అవడం జరిగింది. బాలాపూర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రూట్ లో చాలా బీభత్సమైనటువంటి ట్రాఫిక్ జరిగిందనమాట. వాహనదారులకు పోలీసులకు మధ్య వాదోపవాదనలు, ఒక గొడవ, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నిన్న చూడాల్సినటువంటి పరిస్థితి ఎదురైందనమాట. సో మరి ఈ ప్రాణానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఏమవుతుంది, ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది వెయిట్ అండ్ సీ. మిత్రులారా, ఈ యొక్క ఇన్సిడెంట్ పై మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఎనీవే, అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. వింటున్న లిజనర్స్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగఢ్ వాయిస్తో మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నారు. అందరూ సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్.